హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అయితే మనం షాప్ గురించి చెప్పుకుందాం అనుకున్నాను. నేను షాప్ ఎలా స్టార్ట్ చేశాను, ఎన్ని రోజుల నుంచి నేను ఇలాగ ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నాను, నేను ఫస్ట్ ఏం చేసినాను అనే గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను 2004లో నేను షాపు పెట్టినాను. 2003 కావచ్చు, జనవరి 26 రోజు. అయితే అప్పుడు ఇదే బిల్డింగ్లో కానీ వేరే షాపు, దాంట్లో మిక్స్ పెట్టుకున్నాను. నేను గిన్నె బ్రాండ్ అన్ని నడిపించినాను. తర్వాత నెక్స్ట్ నేను నార్మల్గా ఫస్ట్ బ్లౌజ్ కుట్టినప్పుడు 10 రూపీస్, 8 రూపీస్ ఆర్ 10 రూపీస్, అప్పుడు క్రాస్ కటింగ్ ఏం లేకుండే, నార్మల్ బ్లౌజ్ కుట్టేదాన్ని. మా చెల్లె ట్రైనింగ్ క్లాసులు పోయి, ఆ టైంలో మా చెల్లె మ్యారేజ్ కాలేదు, ఆ టైంలో ట్రైనింగ్ క్లాసులు పోయి క్రాస్ కటింగ్ నేర్చుకొని, పెళ్లి కాలేదు కాబట్టి నా దగ్గరికి ఇక్కడనే మన హైదరాబాద్లో ఇదే ప్లేస్లో నేను ఇక్కడనే ఉన్నా. అప్పటి నుండి ఇదే షాప్లో, అప్పటి నుండి నాకు వచ్చి నేర్పించి క్రాస్ కటింగ్ స్టిచ్ చేసి చూపించి గిరాకీ కుట్టిపోయింది. నేను అలా అలా నేర్చుకున్నాను. అప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకోవాల్సిన ఏవి లేకుండే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా గురించి అయితే చెప్పినాను కదా. నేను అప్పటి నుండి ఒకటే మిషన్ ఉండే నాకు. ఒక్క మిషన్ అంటే చిన్న మిషన్. ఈ చిన్న మిషన్ ఫస్ట్ 600 మా ఊర్లో మా డాడీ కొనిచ్చింది. 600 అంటే అప్పుడు చెప్పుకోండి, 600 పెట్టి ఈ మిషన్ కొనిచ్చింది. ఫస్ట్ ఈ చెక్క అంతా చేంజ్ చేసిన, బాగా పాతగా అయిపోయింది. తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ మా నాన్ననే, అంటే నేను ఆ టైంలో నేను కొంచెం డబ్బు సేవ్ చేసి ఇచ్చిన 4000 ఆర్ 3500 పీకో మిషన్ కొనుక్కొచ్చిందండి. పీకో మిషన్ అప్పుడు మా డాడీ చార్మినార్కి వెళ్ళి కొనుక్కొచ్చింది. ఇది పీకో మిషను. అప్పుడు మోటార్ అది ఏది లేకుండేను, తొక్కుకుంటా చాలా కష్టంగా కుట్టేవాళ్ళము. నెక్స్ట్ ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత ఇది మా వారు ఓన్లీ, అప్పుడు చెక్క కొనుక్కునే పొజిషన్ కూడా ఉండకుండే, ఓన్లీ ఈ టాప్, అంటే ఈ పెద్ద మిషన్ కొనుక్కుంటే కొంచెం ఫినిషింగ్ అలా లైనింగ్ బాగా వస్తుందేమో అని అనుకొని ఇది కొనుక్కొచ్చిండు. ఇది 2200 మాత్రం ఈ టాప్ ఒక్కటి తీసుకొచ్చిన తర్వాత మాకు తెలియదు, అది చిన్న చెక్క మీద పెట్టుకోరాక చాలా ఇబ్బంది పడుతూ దీని పైనకి ఎక్కుతూ పక్కకు జరుపుకుంటూ కూడా కొన్ని రోజులు, అంటే చెక్క 200 కన్నా 200 తీసుకునేటట్టు కూడా లేకుండా కొన్ని రోజులు నడిపించాను. తర్వాత మళ్ళీ ఈ చెక్క తెచ్చుకొని ఈ పాత స్టాండ్కే ఫిట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ మిషన్ అని చెప్పి నేను ఇప్పటి వరకు ఈ మిషన్లు మాత్రం తీసేయను. నాకు ఎప్పుడు సెంటిమెంటు ఈ మిషన్, ఈ 3 మిషన్లు. తర్వాత నెక్స్ట్ చాలా మిషన్లు కొన్నాను, కానీ కొన్ని కూడా తీసేసినాను. ఇంకా ఈ మిషను చాలా మంది కామెంట్ చేసిండ్రు, ఇది ఎందుకు కట్టిండ్రు క్లాత్ అని. కామెంట్ చేసినప్పుడు చెప్పలేకపోయినాను. ఈ క్లాత్ అనేది ఎందుకు కట్టిండ్రు అంటే, ఇక్కడ మనము సడన్గా ఏదైనా ఇప్పాలన్నప్పుడు నీడిల్స్ అవి ఉంటాయి కదా, ఇక్కడ పెద్ద నీడిలు, చిన్న నీడిలు, డోర్స్ తీయడానికి, క్లాత్కు నీడిల్స్ పెట్టడానికి క్లాత్ కట్టుకున్నా, అంతే, ఏం లేదు. ఇది మా చెల్లె మిషను ఊరికేగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది కదా. ఇది కూడా అట్లనే మిషన్లు, కొన్ని మిషన్లు ఉంటే నేను కొన్ని రోజులు ట్రైనింగ్ క్లాసులు తీసేసిన అని చెప్పేసి ఊరికి పంపించేసినాము. మిషన్ల గురించి, నా షాప్ గురించి ఇదేనండి. నేను ఫస్ట్ 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ నుంచి నేను 10 రూపాయల బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేసిన. ఇప్పుడు 500 తీసుకుంటానండి ఒక బ్లౌజ్కి. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను వేసుకున్న ఈ లాకెట్, ఈ జ్యువెలరీ, నేను ఇదిగోండి, ఈ లాకెట్ విత్ లాకెట్ తోటి అటాచ్మెంట్ అయిపోయింది. ఈ లాకెట్ పెండెంట్ నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి నచ్చి చేసుకుని, తక్కువ కాస్ట్ ఉంది, చాలా తక్కువ కాస్ట్ ఉంది. ఈ పేజ్ గురించి మీకు నేను ఆల్రెడీ లింక్ పెడతాను దీంట్లో, మీరు డిస్క్రిప్షన్ చూడండి. ఇది ఎంత అనేది కూడా మీరు డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. శారీస్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. భార్గవి దాక్షాని ఆ పేజీలో ఉన్నాయండి, మీరు కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు దీని గురించి చెప్పేస్తున్నాను, షాప్ గురించి చెప్పేస్తున్నాను కదా. ఇంకా చిన్న డౌట్లు వస్తాయని చెప్పి నేను పీకో మిషన్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. పీకో ఎలా చేసుకోవాలి, మీకు ఎలా చేసుకుంటే రోజుకు ఒక 10 చీరలు చేసుకోగలుగుతారు. ఫస్ట్ అన్ని దారాలన్నీ ఒక బాబీకి అయితే చుట్టి పెట్టుకోవాలి. మనం కింద కూర్చున్నప్పుడే కొంగులు నీట్గా కట్టి పెట్టుకోవాలి. ఫాల్స్ కూడా ఇలాగ పిండి వాష్ చేసి
ఐరన్ చేసుకొని లేకపోతే ఫోల్డ్ నీట్గా ఫోల్డ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. మనం కుట్టడం ఫాస్ట్ అయిపోతుంది. రోజుకు ఒక 10 చీరలైనా కుట్టుకోగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కరెంటు మిషన్ పెట్టుకుంటున్నాను. అప్పుడు వచ్చేదాన్ని. ఫాస్ట్ అంటే ఈ పెట్టడం విధానం ఉంటుంది. ఈ పెట్టే విధానంలో క్లాత్ ఇలా పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం వెనక్కి ఉండాలి. ఇలా పెడితే క్లాత్ ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది. ఈ ఫోల్డ్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ పీకో అనేది మంచిగా నీట్గా వస్తుంది. ఎంత సన్నగా వస్తుందో చూడండి. ఫోటో క్లిక్, ఫోటోనా అందులోనే ఇట్లా ఫోటో క్లిక్ చేయి. ఇది కూడా ఇంత సన్నగా వస్తుంది చూడండి. అట్లా వస్తుంది నీట్గా. మనం ఈ ఫోల్డ్ చేసుకునే విధానం బట్టి ఇక్కడ చాలా మందికి మధ్యలో పోగులు తడుతుంటాయి అని చెప్తారు. ఇట్లా వచ్చినప్పుడు వెంటనే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల మనకు మధ్యలో పోయినాక పోగులు తట్టాయి. ఇలా లేకపోతే ఇక్కడ తట్టినాయి అనుకోండి, ఒక చిన్నది బ్లేడ్ లాంటిది, చిన్న కట్టర్ లాంటిది ఉంచుకొని దీంట్లోకి తీసేయాలి. అలాగే చుట్టుకుంటూ వెళ్ళినాం అనుకోండి, మనం లాగడం వల్ల సూది ఇరిగిపోతుంది. చాలా మందికి అదే కలుగుతుంది. నార్మల్గా ఈ రోజుకి 10 చీరలు కుట్టి మళ్ళీ ఒక 2 బ్లౌజులు అయితే ఈజీగా కుట్టుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫాల్ ఎలా స్టార్ట్ చేస్తానో చూడండి. మీద బెత్తడు వదిలిపెట్టాలి. జానడి మీద బెత్తడు వదిలిపెట్టి ఇక్కడ మనం ఫాల్ స్టార్ట్ చేయాలి. ఫాల్ కుట్టేటప్పుడు ఇలాగ క్లాత్ ఉంది కదా, ఇది తీసేయాలండి. చాలా మంది అలాగే ఉంచేస్తారు. నీట్నెస్ అనేది రాదు. తీసేసి ఇలాగ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దగ్గరికి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి ఇలాగ బెత్తడి మీద, అంటే జానడి మీద బెత్తడు వదిలేసుకోండి. మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫాల్ కరెక్ట్ వచ్చేస్తుంది. ఇట్లా ఫస్ట్ మడిప స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ పట్టుకునే విధానం దగ్గరికి నుంచి మనం పట్టుకునే విధానము, ఫాల్ అనేది ఇట్లా లేపి పట్టుకొని ఈ చీర కిందికి ఇలా పెట్టుకొని ఫాల్ని ఇలా పెట్టుకోవాలి. అంటే చీర అంతా ఫాల్ ఉండాలి. మనకి చీర అంతా ఫాల్ ఇలా సేమ్ మనం చేతులు వేసేటప్పుడు మెడేసేటప్పుడు ఎలా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ క్లాత్ని యాడ్ చేసుకుంటూ పోతాం. లేకపోతే ఇట్లా ఒకటేసారి పెడతారు, చీర వెనక్కి పోతుంది, ఫాల్ మీదికి వస్తే చీర మిస్ అయిపోతుంటుంది. అలా కాకుండా ఇలాగా మీరు వేసుకోవాలి. కొన్ని చీరలకు పైన చీర ఫోల్డింగ్ వస్తుందండి. అట్లా ఫోల్డింగ్ వస్తుందని చెప్పేసి మనమే ముందే ఏం తీసుకోవాలి, ఇలా చూసుకున్నప్పుడే తెలిసిపోతుంది. ఎక్కడ ఫోల్డింగ్ వస్తుందని అన్నప్పుడు అక్కడ కొంచెం ఇలా ఫిల్లు పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల మనకు చీర ముడత రాదు. ఫాల్ ముడత వస్తే ప్రాబ్లం కాదు, కానీ చీర ముడత వస్తే పైన కుచ్చు వస్తుందండి. ఒక కుచ్చు పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా తెలిసిపోతుంది. ఇలా వచ్చేసే వరకు ఫాల్ ఇలా లాగుతుంది, చీర కుచ్చు వస్తుందని అర్థమవుతుంది. అప్పుడు కొంచెం ఇలా కుచ్చు పెట్టుకోవాలి ఫాల్ని. ఒక్కొక్క చీరకు 2 పెట్టుకోవచ్చు, ఒకటే పెట్టుకున్నా సరిపోతుంది. కొన్ని చీరలకు మన ఫాల్ ఎండేసే విధానాన్ని బట్టి కూడా కుచ్చు పడుతుంది. చాలా ఫోటో కోసం ఇది వస్తే ఫోటో వస్తుంది. ఓకే, ఇది తెలిసిపోతుంది చాలా మందికి, కానీ ఫస్ట్ కొంగు స్టార్ట్ చేయడం కూడా తెలుస్తుంది. పీకో వేసేటప్పుడు కొంగు ఎలా స్టార్ట్ చేయాలి, కొంచెం రౌండ్ ఎలా తీయాలి, ఇక్కడ కూడా కూర్చొస్తుంది. కొత్తగా కుట్టే వాళ్ళకి ఫాల్ ఎలా ఉంటాయని కూడా తెలియదు. పైన మాత్రం హెమ్మింగ్ వేసుకుంటాం. నేను హెమ్మింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూద్దాం, ఉండి ఒక్క నిమిషము. ఇది కూడా
ఈ కొత్త కుట్టే వాళ్ళకి పోగులు అడ్డం వస్తున్నాయి. ప్లస్ ఇక దారం అనేది లోపలికి పోనీయొద్దు, ఇలాగ పట్టుకోవాలి. ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. అందరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తామంటారు, కాదు ఇలాగ స్టార్ట్ చేయాలి. వచ్చి దీన్ని ఇలా రౌండ్ నీళ్ళు వస్తుంది చూడండి. ఇవి ఇక్కడ సైడ్ ఉండే పోగులు ఏం అడ్డం రావు, అటు ఉల్టా పోయే పోగులు అయితేనే మనకు అక్కడ అడ్డం వచ్చేస్తాయి. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.